నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సంకల్ప యాత్రకు 4 ఏళ్లు. నగరంలో భారీ ర్యాలీలు, సంబరాలు. స్థిరంగా కరోనా. నగరంలో 10, జిల్లాలో 24, రాష్ట్రంలో 215 కేసులు నమోదు. పెట్రోల్, డీజిల్ పై వైసీపీ సర్కార్ వ్యాట్ తగ్గించాలి. టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్. 9న గంట పాటు ఆందోళనకు పిలుపు. యాప్ల రద్దు కోరుతూ ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలు. విద్యా వ్యవస్థను కాపాడాలన్న ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు. సీఎం జగన్ పాదయాత్ర జరిపి 4 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నగర వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు నగరంలో భారీ ర్యాలీ సాగించారు. పాదయాత్ర హామీల అమలును కొనియాడారు. ప్రతిపక్ష నేతగా 4 ఏళ్ల క్రితం చారిత్రాత్మక పాదయాత్ర నిర్వహించిన ఘనత సీఎం జగన్దేనని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర జరిపి ప్రజా సమస్యల పరిష్కారానికి హామీలిచ్చారన్నారు. సీఎం అయిన అనంతరం హామీలను విస్మరించకుండా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని డొక్కా, కావటి కొనియాడారు. ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరిధర్, డిప్యూటీ మేయర్లు సజీలా, వజ్రబాబు, వైసీపీ నేతలు శనివారం కన్నవారితోట వైఎస్సార్ విగ్రహం నుండి జిన్నా టవర్ సెంటర్ గాంధీజీ విగ్రహం వరకు పాదయాత్ర జరిపారు. సీఎం జగన్ 4 ఏళ్ల క్రితం పాదయాత్రకు గుర్తుగా ఈ పాదయాత్ర సాగిస్తున్నామని డొక్కా, కావటి, ముస్తఫా, గిరిధర్ వివరించారు. నియోజకవర్గంలో ప్రజల యొక్క కష్టాలు, ప్రజల యొక్క బాధలు, ప్రజల యొక్క ఇబ్బందులు, ప్రజల యొక్క కన్నీళ్లు తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు ఒకటి చెబుతా ఉన్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో కరోనా సంవత్సరాల నుంచి విలయతాండవం చేస్తున్నా కూడా ఏదైతే పాదయాత్రలో ఇచ్చేటువంటి మాటని తూచా తప్పకుండా, మాట తప్పకుండా, మడిమ తిప్పకుండా చేసి చూపించేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల క్రితం పాదయాత్ర కూడా చాలా ప్రతిష్టాత్మక పాదయాత్రకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయాలు, లేకపోతే ఆయన పర్సనాలిటీ, లేకపోతే ఆయనకున్న ఆలోచనలు, పాదయాత్ర తర్వాత ఆయన తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆయన వచ్చిన ఆలోచనలు చాలా చరిత్రాత్మకం. ఒక పరిపాలకుడిగా పాదయాత్ర అనంతరం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, రాజకీయ అవకాశాన్ని ప్రజాసేవ కోసం వినియోగించుకొని ఒక నమ్మకాన్ని కల్పించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజా సంకల్ప యాత్రకు తొలి అడుగు పడి 4 ఏళ్లైందని సీఎం జగన్ తెలిపారు. నాడు నేడు నా యాత్ర, నా ప్రయాణం ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసమే. మీ అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర సాగుతోందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి దేనినైనా సాధించే ధైర్యం ఉన్న ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ నేతలు అన్నారు. కులాలకు, ప్రాంతాలకు అతీతంగా నవరత్నాలను అమలు చేసి సంక్షేమాంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని మారుస్తున్నారని చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రకు తొలి అడుగుపడి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంబరాలు చేశారు. కేక్ కట్ చేయడంతో పాటు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్తో పాటు ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు. మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని నేతలు అన్నారు. రాష్ట్రంలో తన పాలన ద్వారా సంచలనాలను సృష్టిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా సీఎం జగన్ నిలుస్తున్నారని తెలిపారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయేలా తన పాలన ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని వివరించారు. నిజంగా మరపురానిది, మరువలేనిది. ఈ రాష్ట్ర రాజకీయాలు ఉన్నంత వరకు అది
ఈ రాష్ట్ర ప్రజల్లో చరిత్రలో ఎప్పటికి కూడా ఉండిపోతుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అందరం కూడా మరొకసారి ఆయన సంకల్పానికి, ఆయన చేసినటువంటి ఆ యొక్క ఆలోచనకు, భావజాలానికి పునరంకితం అవుతూ ప్రజాసేవలో మనం ముందుకు పోవాలి. ఆయన అడుగు వేసుకుంటూ మరి ఆయన అనుకరిస్తూ రాబోయే రోజుల్లో మరి మౌల్వి గారు చెప్పినట్టు 3 దశాబ్దాలు అంటే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మరి ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన ఉంటారని మరి వారు దీవించిన పరిస్థితుల్లో వారి అడుగుజాడలో మనం నడవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు. రాష్ట్రం నలుమూలల ప్రతి గ్రామాన్ని, ప్రతి ప్రాంతాన్ని పర్యటన చేయటమే కాకుండా ప్రతి ఇంటిని కూడాను వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని, ప్రజల యొక్క నాడీ హృదయ స్పందన తెలుసుకుని, రేపటి రోజున ప్రజల యొక్క ఆశీర్వాదాలు, అండదండలతోటి, భగవంతుని యొక్క కరుణా కటాక్షాలతోటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు వాటన్నిటికీ ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనాలి అని చెప్పి ఆలోచన చేసి మరి ఆ దిశగా వారు పర్యటన చేసిన పరిస్థితులు ఉన్నాయి. బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో ఇంతటి సుదీర్ఘమైన పాదయాత్ర చేసినటువంటి ఒక అరుదైన నాయకునిగా భారతదేశ రాజకీయ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అమరావతి గ్రామంలోని బస్టాండ్ సెంటర్ నుండి శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్ వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చడానికి ప్రజలు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అని తెలుసుకుంటూ వారి అవసరాలను గమనిస్తూ 3600 కిలోమీటర్ల పైచిలుక పాదయాత్ర చేసిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. రావడానికి కానీ పార్టీ అధికారంలో ఉండడానికి కానీ అవకాశం ఉంటుంది. మీరందరూ శ్రమతోటి ఇప్పుడు మనందరం కష్టపడాల్సిన రోజు వచ్చింది కాబట్టి మీరు కానీ మేము కానీ అందరమే కష్టపడి మళ్ళా పార్టీని అధికారంలో తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేసి అందరమే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విజయం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలను తగ్గిస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు ఎందుకు మాట తప్పుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. అధికారం చేతుల్లో ఉంది కదా అని ప్రజలపై పన్నులు మోపడం కరెక్ట్ కాదన్నారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసనలు తెలిపిన జగన్ అధికారంలోకి వచ్చాక ఎందుకు తగ్గించలేదని నిలదీశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 9న మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు అన్ని పెట్రోల్ బంకుల వద్ద టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ప్రజలు చైతన్యవంతులై ఇప్పటికైనా జగన్ ప్రభుత్వంపై తిరగబడాల్సిన అవసరం ఉందన్నారు. 9వ తారీఖు మంగళవారం 12 నుంచి 1 గంట వరకు అన్ని పెట్రోల్ బంక్స్, రాష్ట్రంలో అన్ని పెట్రోల్ బంకుల దగ్గర ధర్నాలు చేస్తాం, ప్రజలను ఎడ్యుకేట్ చేస్తాం. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆందోళన చేపట్టింది. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేసింది. పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం జగన్ విఫలమయ్యారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఈ మేరకు పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధించడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్నాతో పాటు రామకృష్ణ, ఇతర నేతలు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం 5% ఎక్సైజ్ సుంకం తగ్గించడం శుభపరిణామమని ఈ సందర్భంగా కన్నా పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం పన్నులు తగ్గించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించదని ఆయన ప్రశ్నించారు. ప్రజలపై పన్నుల భారం మోపడమే లక్ష్యంగా ఏపీలో వైసీపీ పాలన సాగుతుందని ఆయన ఆరోపించారు. జగన్ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. వెంటనే పెట్రోల్, డీజిల్ రేట్ల మీద మీరు కనుక ఎమ్మటే కనుక స్పందించకపోతే, తగ్గించకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఉద్యమాలు చేస్తుంది అని చెప్పేసి, గ్రౌండ్ లెవెల్లో మండల స్థాయి దాకా కూడా ఉద్యమాలు చేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ,
భారతీయ జనతా పార్టీ తరఫున మరి పెట్రోల్ డీజిల్ మీద రేట్లు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. నిన్న జిల్లాలో 24 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 178,248కి చేరింది. రాష్ట్రంలో 20,67,921 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయినా కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో శనివారం 24 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 178,248కి చేరింది. మృతుల సంఖ్య లేకపోవడంతో మరణాల సంఖ్య 1,242గా ఉంది. 24 కేసులు నమోదు కాగా నగరంలోనే 10 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. భారత్పేట 2, బృందావన్ గార్డెన్స్ 1, చంద్రమౌళి నగర్ 1, కృష్ణనగర్ 1, లక్ష్మీపురం 1, ఎన్జీఓ కాలనీ 1, రామన్నపేట 1, ఆర్టీసీ కాలనీ 1 కేసు నమోదైంది. ఇక జిల్లాలో అచ్చంపేట 1, మంగళగిరి 3, పెదకూరపాడు 1, ఫిరంగిపురం 1, తుళ్లూరు 1, చెరుకుపల్లి 1, కాకుమాను 1, తెనాలి 3, వేమూరు 2 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో 215 కేసులు నమోదయ్యాయి. దీంతో సంఖ్య 20,67,921కి చేరింది. 20,49,961 మంది డిశ్చార్జ్ కాగా 3,568 మంది చికిత్స పొందుతున్నారు. ఒక్కరు కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 14,392గా ఉంది. 30,831 శాంపిల్స్ పరీక్షించగా 215 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. జిల్లాలో ఎయిడెడ్ విద్యా సంస్థల రద్దు ప్రక్రియను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్జేడీ సుబ్బారావుకి వినతి పత్రం సమర్పించారు. జిల్లాలోని కీలక మండల కేంద్రాల్లో జిల్లా పరిషత్ పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సిపిఎం నేతలు సూచించారు. ఈ మేరకు సిపిఎం నాయకులు పాసం రామారావు పలువురు ఉపాధ్యాయులతో కలిసి శనివారం లక్ష్మణరావు స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్జేడీ సుబ్బారావుని కలిశారు. ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనం ప్రక్రియపై చర్చించారు. విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోట ఎయిడెడ్ స్కూల్స్ విలీనం కాకుండా చూడాలని ఆర్జేడీకి విన్నవించారు. అనంతరం లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను విలీనం చేయడం ద్వారా ఎందరో పేదలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఎయిడెడ్ విలీన ప్రక్రియను విరమించుకొని మండల కేంద్రాల్లో జిల్లా పరిషత్ పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన వెల్లడించారు. అందుకని ఈరోజు రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్జేడీ గారు సుబ్బారావు గారిని కలిసి ఈ 6 మండల కేంద్రాల్లో కూడా జిల్లా పరిషత్ పాఠశాలలు ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని మేము కోరటం జరిగింది. వారు కూడా అంగీకరించారు. ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్సీగా నా తరఫునే కాకుండా సిపిఎం పార్టీ తరఫున కూడా ఈ ప్రతిపాదనలు ఎక్కడెక్కడ పెట్టాలి స్కూల్ అనేది వారికి అందించడం జరిగింది. అందుకని ఈ 6 మండలాల్లో కూడా తప్పనిసరిగా కొద్ది కాలంలోనే జిల్లా పరిషత్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్జేడీ గారిని ఆ మేరకు ప్రతిపాదన పంపించాలని కూడా కోరటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ను అదానీ కంపెనీకి దోచిపెట్టేస్తారా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్ ను సూటిగా ప్రశ్నించారు. సౌర విద్యుత్ ఒప్పందాల విషయమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. అదానీ కంపెనీకి మేలు చేకూరుస్తూ మరో 1.20 లక్షల కోట్ల భారాన్ని రాష్ట్రంపై మోపేందుకు జగన్ సర్కార్ సిద్దమైందన్నారు. యూనిట్ ₹2 కన్నా తక్కువకు వచ్చే సౌర విద్యుత్ కు ₹4.50 వెచ్చిస్తే చౌక ఎలా అవుతుందని ప్రశ్నించారు. 9,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఒప్పందాల విషయంలో అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని రామకృష్ణ తెలిపారు. తాడికొండ గ్రామంలోని ఎజ్జుకోటిరత్నం ఎంపీయూపీ పాఠశాలను ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాఠశాలలో నాడు నేడు పనులను పరిశీలించారు. జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించారు. చాక్ పీస్ చేతబట్టి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని పరిరక్షణ జేఏసీ చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర 6వ రోజుకు చేరింది.
45 రోజుల పాటు జరిగే యాత్రకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. పెద్దనందిపాడు నుంచి ప్రారంభమైన 6వ రోజు యాత్ర ప్రకాశం జిల్లా పర్చూరుకి చేరుతోంది. మహాపాదయాత్రలో పలువురు న్యాయవాదులు పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. బోధనేతర యాప్లకు వ్యతిరేకంగా గుంటూరులో ఉపాధ్యాయుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు రాష్ట ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఎస్టీయూ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. బోధనేతర కార్యకలాపాలకు ఉపాధ్యాయులను ఉపయోగించడం ప్రభుత్వానికి తగదని పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు. ఈ మేరకు బోధనేతర యాప్లకు వ్యతిరేకంగా ఎస్టీయూ ఆధ్వర్యంలో శనివారం డీఈఓ కార్యాలయంలో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. వీరి ఆందోళనలకు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సంఘీభావం తెలిపారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులచే యాప్ల పేరుతో బోధనేతర పనులు అప్పగించి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఈ సందర్భంగా ఎస్టీయూ నాయకులు జోసెఫ్ సుధీర్ బాబు ఆరోపించారు. బోధనేతర యాప్లను వెంటనే రద్దు చేసి 11వ పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే త్వరలో అసెంబ్లీని ముట్టడిస్తామని ఆయన వెల్లడించారు. మీరు యాప్లుంటే మీరు వేరే వాళ్ళని అపాయింట్ చేసుకోండి, యాప్లతో చేసుకోండి తప్ప ఉపాధ్యాయులు విద్యా బోధనకే పరిమితం చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇక ప్రధానమైన అంశాలు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పటికి ఈరోజు 11వ పీఆర్సీని 1/7/18 నుండి అమలు చేయాలి. కానీ 4వ సంవత్సరం దగ్గరకు వస్తుంది. మేము 12వ పీఆర్సీని ఏమని డిమాండ్ చేయాల్సిన పరిస్థితుల్లో 11వ పీఆర్సీ రిపోర్ట్ వచ్చింది, ఇంతవరకు బహిర్గతం చేయాల. ఇమ్మీడియట్గా పీఆర్సీ పిట్మెంట్ను 1/7/18 నుండి మీరు ప్రకటించాలని కోరుతున్నాం. సిపిఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జేకేసీ నగర్ ఆర్వీఆర్ బీఈడీ కళాశాలలో ఆచార్య ఎన్జీ రంగా జయంతోత్సవం జరిగింది. డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి టొబాకో బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు హాజరయ్యారు. ప్రముఖ రచయిత జొన్నలగడ్డ రామారావు రచించిన ప్రొఫెసర్ ఎన్జీ రంగా A48 అన్న గ్రంథాన్ని రఘునాథ్ బాబు ఆవిష్కరించారు. అలాగే రంగా రచనలు వెబ్సైట్స్ లో కళాశాల కరస్పాండెంట్ గద్దె మంగయ్య ఆవిష్కరించారు. అంతకుముందు రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘునాథ్ బాబు, మంగయ్య, మోదుగుల పాపిరెడ్డి, మురళీకృష్ణ తదితరులు రంగా త్యాగ పోరాట పటిమను వివరించారు. రంగా గారు ఆయన జీవితం అంతా కూడా వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి కృషి చేశారు. ఎన్నో మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు రాజరిక వ్యవస్థ ఉండేది, ఆ తర్వాత జమీందారీ వ్యవస్థ ఉండేది. వీటన్నిటిలో కూడా రైతులకు హక్కులే ఉండే కాదు, వాళ్ళు భూమి ఆ జమీందారులదో ఆ రాజులదో అది వాళ్ళకి శిస్తు కట్టి కొంత మిగిలితే వీళ్ళు పండించుకుంటా వీళ్ళు మిగుల్చుకుంటా ఉండేది. కానీ రంగా గారు చేసినటువంటి కృషి ఫలితంగా ఆ జమీందారీ వ్యవస్థలు రద్దయినాయి, రాజరిక వ్యవస్థలు రద్దయినాయి. ఆ తర్వాత భూమి హక్కులు రైతులకు వచ్చినాయి. కొన్నాళ్ల పాటు రైతులు కొంత స్థిమితంగా ఉన్నారు, కొంత సమాజంలో గౌరవంగానే బతికే పరిస్థితి వచ్చింది. దానికి ఆయన చేసిన కృషి వెలకట్టలేనిది. జగన్ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు చెందిన సత్రాలను ఆర్యవైశ్య కార్పొరేషన్ కు, స్థానిక వైశ్య సంఘాలకు ఇచ్చిన విధంగానే బ్రాహ్మణ సత్రాలను బ్రాహ్మణ కార్పొరేషన్ కు అప్పగించేలా జీవో విడుదల చేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట అధ్యకులు సిరిపురపు శ్రీధర్ శర్మ డిమాండ్ చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే ఎడవల్లివారి సత్రం, ఐలూరు వెంకయ్య సత్రాన్ని బ్రాహ్మణ కార్పొరేషన్ కు అందజేస్తూ జీవో విడుదల చేసిందన్నారు. సీఎం జగన్ జీవో విడుదల చేయని పక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. చంద్రబాబు గారి ప్రభుత్వంలో గుంటూరు నగరంలో నడిబొడ్డులో ఉన్న ఎడవల్లి వారి సత్రాన్ని, అలానే నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో ఉన్న ఐలూరు వెంకయ్య సత్రాన్ని ఇస్తూ మరి గత ప్రభుత్వ హయాంలో జీవో అందజేయడం జరిగింది బ్రాహ్మణ కార్పొరేషన్కు. మరి అలానే ఈ 25 నుంచి 30 ఉన్న సత్రాల్ని కూడా బ్రాహ్మణ సత్రాల్ని దేవాదాయ శాఖ మరి అక్రమంగా కబ్జా చేసి మరి వారి హ్యాండ్ ఓవర్లో వ్యాపార ధ్యేయంగా సత్రాల్ని నిర్వహిస్తున్న క్రమంలో బ్రాహ్మణ జాతి మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి ఈ క్రమంలోనే ఆ మిగిలిన సత్రాల్ని కూడా బ్రాహ్మణ జాతికి అందజేసే విధంగా ఒక జీవో ఇవ్వాల్సిందిగా వైఎస్ జగన్ గారి ప్రభుత్వాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక డిమాండ్ చేస్తుంది. రాజధాని వాసులు పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ సీఆర్డీఏ కార్యాలయం వద్ద భారీ ఆందోళన జరిగింది. సిపిఎం రాజధాని కమిటీ ఆధ్వర్యాన జరిగిన ఈ ఆందోళనలో రైతులు, మహిళలు, చిరు ఉద్యోగులు పాల్గొన్నారు.
రాజధాని వాసులకిచ్చిన హామీలను సీఎం జగన్ తుంగలో త్రొక్కారని సిపిఎం రాజధాని డివిజన్ నేత బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి బకాయి, పింఛన్లు, జీతాలను నిలుపుదల చేసి తీరని ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. శనివారం రైతులు, మహిళలు, కార్మికులు, చిరుద్యోగులతో కలిసి సీఆర్డీఏ కార్యాలయం ముట్టడికి విఫలయత్నం చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని, రాజధాని వాసులకిచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని బాబురావు డిమాండ్ చేశారు. పని చూపించాలి, ఆకలి తీర్చాలి. పని చూపించాలి, ఆకలి తీర్చాలి. పని చూపించాలి, ఆకలి తీర్చాలి. పెన్షన్ ఇవ్వండి, ఆకలి తీర్చండి. ఈరోజు గవర్నమెంట్ రాజధాని ప్రజల్ని అడుక్కునే వాళ్ళగా మార్చింది. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలి. కొనసాగించడమే కాదు, రాజధాని ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటనే నిలబెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్ పార్టీ నమ్మక ద్రోహం చేసింది. మీకు పెన్షన్ పెంచుతామని ఓట్లు తీసుకున్నారు. రాజధాని బ్రహ్మాండంగా కడతామని ఓట్లు తీసుకున్నారు. పని చూపిస్తామని ఓటు తీసుకున్నారు. ఇవాళ రాజధానిలో ఉపాధి హామీ పనులు లేవు. ఇసుక కూడా లేదు. అంతకుముందు కనీసం కృష్ణానదిలో ఇసుక తవ్వకం మీదైనా కొంతమంది కూలీలు ఆధారపడేవాళ్ళు. ఇవాళ కరువు పనులు లేవు, ఉపాధి హామీ పనులు లేవు, రాజధాని పనులు లేవు, ఇసుక లేదు, తాపీ పని లేదు, రాజధానిలో సిఆర్డీఏలో పనులు లేవు. ఎలా బతకాలి? ఎక్కడికి వెళ్ళి బతకాలి? మీరు కనుక చేయకపోతే ఇంతటితో ఆందోళన ఆగదు. మేము రాష్ట్ర సచివాలయం ముందు కూడా ఆందోళన చేయడానికి వెనకాడం. విజ్ఞాన్ డిగ్రీ కళాశాలలో 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ వారిచే కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా లెక్చర్ అండ్ డెమాన్స్ట్రేషన్ నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 163 మంది ఎన్సీసీ క్యాడెట్స్ హాజరయ్యారు. ఈ అవగాహన సదస్సునందు కమాండింగ్ ఆఫీసర్ ఎస్కే సింహ్, ఇన్స్పెక్టర్లు రాహుల్ దీక్షిత్, కమలేష్ సింహ్, సిబ్బంది, ప్రిన్సిపల్ అనురాధ తదితరులు పాల్గొన్నారు. గర్భమై ఉన్నప్పుడు కర్రలు కావచ్చు, ఇంకేస్ ఏదైనా కావచ్చు, చూడాలి చుట్టుపక్కల ఎటువంటి దొరుకుతున్నాయా. మన భూమి మీద ప్రతిదీ యూజ్ అండి, ఏది వేస్టేజ్ అంటే ఉండదండి. ప్రతి వస్తువు మనం తిని పడివేసే కాగితాల నుంచి డ్రింక్ వాటర్ పడేసే యూజ్ అండ్ త్రో బాటిల్ వరకు అన్నీ యూజ్ అవుతాయండి. కానీ దాని మెథడ్ తెలిసి ఉండాలి. ఎటువంటి టైంలో ఎటువంటి వస్తువులను ఏ విధంగా యూజ్ చేయాలి అనేది మనం ఇక్కడ ముఖ్యంగా నేర్చుకోగలుగుతాం ఈరోజు క్లాస్లో. కట్టుకట్టి బ్యాక్ సైడ్ అలా కట్టుకట్టి బ్యాక్ సైడ్ ఈ యొక్క చేయి యొక్క వెయిట్ మొత్తం మెడపైన పడి ఈ నరాలు అనేది పెయిన్ కాకుండా ఒక స్మూత్ ప్లేస్ క్లాత్ పెడుతున్నారండి. ఆ విధంగా క్లాత్ పెట్టి చెక్ చేస్తున్నారు. టీఎంఎస్ పల్స్ మోటార్ సెన్సేషన్ అని అతని యొక్క బ్లడ్ సప్లై అవుతుందా, శూన్యం కాకుండా మంచిగా ఉన్నాయని చెక్ చేశారండి. చెక్ చేశారంతా ఓకే. 6వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ సుబానీ నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. దీంతో నగర కాంగ్రెస్ అధ్యకులు ఉస్మాన్ నగర నాయకులతో కలిసి 6వ డివిజన్ సచివాలయానికి సుబానీ చేరుకున్నారు. కాంగ్రెస్ డివిజన్ అభ్యర్థిగా తొలుత నామినేషన్ ఖరారు చేసి అనంతరం ఎందుకు తిరస్కరించారని నిలదీశారు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. అధికార వైసీపీ నేతల ప్రోద్బలంతో తన నామినేషన్ను అధికారులు తిరస్కరించారని సుబానీ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న నామినేషన్ వేసేటప్పుడు ఓటర్ అధికారులు అంతా బాగుంది అని ఓకే చేసి, ఏం పర్లేదు సార్ మీకు అంతా ఓకే అయిపోయిందని చెప్పి మా దగ్గర 5,000 తీసుకొని రసీదు ఇవ్వడం జరిగింది. రసీదు ఇచ్చింది కాక సార్ మీరు ఓకే అండి అని చెప్పి మమ్మల్ని పంపేయడం జరిగింది. అప్పుడు కూడా మేము 2ంటికి వచ్చాము. ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాదాపు 50 మంది దాకా లోపల ఉండి కనీసం మాకు లోపలికి వెళ్లకుండా వాళ్ళు కావాలని అంతా ఉంది బాగానే ఉంది వెళ్ళిపోమని చెప్పి తీరా ఇవాళ మనం పిలిచి సార్ మీది రిజెక్ట్ అయిందని మీరు పేపర్లు పెట్టలేదు అని చెప్పి కావాలని అధికార పార్టీలో ఉన్న వాళ్ళని కొమ్ము కాసి మమ్మల్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అధికారులని కంప్లైంట్ ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్కి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో బయలుదేరుతున్నాం. తక్కువ ధరకు సౌర విద్యుత్ దొరుకుతున్నప్పుడు ఎక్కువ ధరకు కొనాల్సిన అవసరం ఏంటని పీఎస్సీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని పయ్యావుల కేశవ్ నిలదీశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పు మీద తప్పు చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరుకు శ్రీకారం చుడుతున్నట్లు గిరిజన ఐక్య జేఏసీ ప్రకటించింది. అరండల్పేటలో జేఏసీ నేతలు మాట్లాడారు.
రాష్ట్రంలో గిరిజనులకు అన్ని విధాలా అన్యాయం జరుగుతుందని గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు కట్టా వెంకటేశ్వర్లు అన్నారు. ఎమ్మెల్సీ కార్పొరేషన్ పదవుల్లో కూడా అన్యాయం జరుగుతుందన్నారు. ఉపాధి, ఉద్యోగ రిజర్వేషన్లలో సైతం అన్యాయం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ను కలుస్తామని, పరిష్కరించుకుంటే పోరుబాట పడతామని వెంకటేశ్వర్లు తెలిపారు. జేఏసీ నాయకులు వెంకటేశ్వర్లు, విష్ణునాయక్, అంబేద్కర్, కొండారెడ్డి తదితరులతో కలిసి మాట్లాడారు. రిజర్వేషన్ ఏదొచ్చినా సరే ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆ 4 జిల్లాలకే, ఈస్ట్, వెస్ట్, విశాఖపట్నం జిల్లాలకు మాత్రమే ఎమ్మెల్యేలు పరిమితం అవుతున్నారు. మినిస్టర్ గారు కూడా ఆ 4 జిల్లాలకే పరిమితం అవుతున్నారు. గిరిజన శాఖ మినిస్టర్ గారు కూడా. మరి జగన్ గారు అయితే ఈ విషయాల్లో మరి ఈ పక్కన గిరిజనులు ఉన్నారని మర్చిపోయారేమో మాకు అయితే అనుమానంగా ఉంది. ఏ నామినేట్ పోస్ట్ వచ్చినా మరి ఎమ్మెల్సీ పోస్టులు కూడా ఎమ్మెల్సీ కూడా రాబోతున్నారు. వీటిలో కూడా ఈ గిరిజనులకు న్యాయం జరగట్లేదు. ఏ విధంగానూ చూసినా కూడా పడుకోవడాను పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ఈ జేసీ ద్వారాగా మేము పెద్దల్ని, మినిస్టర్ గారిని, ఆఖరికి సీఎం గారిని కూడా కలిసి ఈ గిరిజనులు జరుగుతున్న అన్యాయాల మీద పూర్తిగా పోరాటానికి సిద్ధం అవుతున్నాం. జయ అమరావతి అంటూ పెద్దపరిమి రైతులు చేస్తున్న పోరాటం కొనసాగుతుంది. రైతులు ప్లకార్డులు చేతపూని 5 కోట్ల ఆంధ్రుల హక్కు, అమరావతి రాజధాని, భూములు ఇచ్చాం, రోడ్డున పడ్డామంటూ నినాదాలు చేశారు. సీఎం జగన్ తన మొండి వైఖరి మార్చుకోవాలని రైతులు చేస్తున్న దీక్షలు 690వ రోజుకు చేరాయి. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆర్థిక సాయం పొందేందుకు అసంఘటిత కార్మికులంతా ఈ శ్రమ పోర్టల్లో నమోదు చేసుకోవాలని ప్రజా హక్కుల జేఏసీ కోరింది. జేఏసీ కన్వీనర్ జొన్నలగడ్డ వెంకటరత్నం శనివారం జేఏసీ కార్యాలయంలో కార్యవర్గంతో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కార్మిక శాఖ కార్యాలయంలో ఈ శ్రమ పోర్టల్లో కార్మికులు, పనిమనుషులు, నిర్మాణ కార్మికులు నమోదు కావాలన్నారు. ఇందుకు తమ జేఏసీ తోడ్పాటును అందిస్తుందని వెంకటరత్నం తెలిపారు. అలాగే రోడ్లు, గుంటల పూడికతీతకు తాము స్వచ్ఛంద సేవ తలపెట్టామని ఆయన వివరించారు. ఈ మధ్య ఒక వారం క్రితం నరేంద్ర మోడీ గారు ఈ శ్రమ అని అసంఘటిత కార్మికులకు ఒక పాలసీని విడుదల చేయడం జరుగుతున్నది. ఇది ప్రజా హక్కుల జేఏసీ ప్రతి ఒక్కరిని కూడా సభ్యత్వం తీసుకోండి, అలాగే ఉచితంగా ఇస్తున్నటువంటి మోడీ ఈ శ్రమ అనేటువంటి పథకాన్ని ప్రతి కార్మికుడు, ఆటో వాళ్ళు కానీ, అలాగే కార్మికులు కానీ, అలాగే బిల్డింగ్ పనిచేసే నిర్మాణ సంస్థలో పనిచేసే బేల్దార్ కానీ, రాడ్ బెండింగ్ కానీ, సెంటరింగ్ కానీ ఇట్లా ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్కరు ఈ యొక్క పాలసీకి అందరూ కూడా అర్హులు. మరి నగరంలో ఉన్నటువంటి కొన్ని రోడ్లు, గుంతలు ఉన్నటువంటి వాటిని పూడ్చే కార్యక్రమాన్ని కూడా స్వచ్ఛందంగా నిర్వహించడానికి ముందుకెళ్తాం. దీనికి ప్రజల యొక్క సహకారం కూడా ఉండాలి. మనందరం కూడా ఇలాంటి కార్యక్రమాన్ని మన కోసం మనం చేసుకోవాల్సిన బాధ్యత మనందరికి ఉంది. జేసీ రాజకుమారి ఫిరంగిపురం మండలం అమీనాబాద్ 1వ గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ బయోమెట్రిక్ లేని వాలంటీర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జగనన్న హౌసింగ్ కి సంబంధించి సాంకేతిక పరమైన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ పెండింగ్ పై ఏఎన్ఎంతో చర్చించారు. నగరంలో ఈ నెల 10 నుండి పర్యావరణ పరిరక్షణకై ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ విక్రయం మరియు వినియోగంపై నిషేధం అమలులో ఉంటుందని, అతిక్రమించిన వారిపై భారీ మొత్తంలో జరిమానా విధించడం జరుగుతుందని కమిషనర్ చల్లా అనురాధ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ నగరపాలక సంస్థకు సహకరించాలని కోరారు. ప్రజలు ప్రతి ఒక్కరూ మార్కెట్ కి వచ్చేటప్పుడు ఇంటి నుండే క్యారీ బ్యాగ్ నినాదంతో క్లాత్, పేపర్, జూట్ సంచులను తెచ్చుకోవాలని కోరారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.